వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో బొడ్రాయి పండుగ బొడ్రాయి పండుగ కార్యక్రమంలో ఉన్నాం. ఇక్కడ చాలా ఒక ఇంట్లో ఉన్నాం. చాలా సందడిగా ఉంది. కనుమరుగైపోతున్న బంధాలు బంధుత్వాలని దగ్గర చేసే కార్యక్రమం ఈ బొడ్రాయి పండుగ వల్ల మళ్ళీ మేము కలుసుకొని చాలా సంతోషంగా ఉంటున్నామని కొందరు ఇక్కడ మహిళలు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళ సందడి వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే నిజంగా ఆ మేడం, చెప్పండి మేడం, మీరు అసలు ఇక్కడ రావడానికి ఇంత సందడిగా ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? బొడ్రాయి పండుగ పెట్టుకున్నాము. గుడి కొత్తగా కట్టిర్రు కాబట్టి బొడ్రాయి పండుగ పెట్టుకొని అందరిని పిలుచుకున్నాము. చుట్టాలను ఆడవాళ్ళందరిని పిలుచుకొని పండుగ చేసినాం. ఈ బొడ్రాయి పండుగ అంటే చాలా మందిని ఒక ఒక దగ్గరికి చేర్చే ఆలోచనతోనే ఈ బొడ్రాయి పండుగ చేస్తుండేవాళ్ళు. గతం అంటే మీ పూర్వంలో అంటే మీ చిన్ననాటి తనంలో ఈ బొడ్రాయి పండుగ ఎట్లా చేస్తుండేవాళ్ళు? మాకు తెలియదు ఇట్లా చేసినా కూడా. మేము పుట్టినప్పుడు ఎప్పుడు చేసినా మాకు తెలియదు. మాకు ఇప్పుడే తెలుసు. అప్పటికి ఇప్పటికి ఈ బొడ్రాయి పండుగ ఎట్లా ఉందమ్మా? మంచిగా అనిపిస్తుంది. మా ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. మేడం, మీరు చెప్పండి, ఈ బొడ్రాయి గురించి ప్రత్యేకత ఏంటి? దాదాపుగా 5 రోజుల కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కదా. ముందు రోజు నుంచి ఏమేమి కార్యక్రమాలు జరిగాయి? ముందు రోజు దేవుళ్ళని తీసుకొచ్చారు ఊరేగింపుగా. తీసుకొచ్చి ఇంటింటికి తిరిగి ఆరతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టించినాక ఒడ్లల్లో వండబెట్టారు. ఒడ్లల్లో వండబెట్టి తెల్లారు ఏం చేసిరంటే పంచామృతాలతోటి అభిషేకాలు చేసి గుడికి తీసుకుపోయి ప్రతిష్ఠ చేసిరు. సెకండ్ రోజు బోనాలు, ఇట్లా ఎల్లమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు చెప్పండి అమ్మ, బొడ్రాయి పండుగ గురించి అసలు. మేము మా అమ్మ వాళ్ళు బొడ్రాయి పండుగ చేస్తున్నాము రమ్మంటే వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఎట్లా అనిపిస్తుంది ఈ సందడంతా చూస్తాం? బాగుంది. మేడం, మీరు రండి, మీరు చెప్పండి. ముఖ్యంగా బొడ్రాయి పండుగ దాదాపుగా 5 రోజులు జరుగుతుంది కదా. ఎట్లా ఉంది మేడం? ఇంతమంది ఒకే దగ్గర చేర్చుకొని సంతోషంగా ఆ అనురాగాలతో ఆ ప్రేమతో బంధాలని ఈరోజు దగ్గర చేసే అవకాశం మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇంతకు ముందు అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ హయాంలో అయితే అందరినీ పిలుచుకోవాలి, ఆర్భటంగా చేసుకోవాలి అనేంత టైం అప్పుడు ఉండలేదండి వాళ్ళకి. ఇప్పుడు ఏంటి అని అంటే సరే వాళ్ళ హయాం అయిపోయింది. ఇప్పుడు మనకు 4-5 తరాల వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి 5 రోజుల పండుగ కాబట్టి ఫస్ట్ రోజు అవి విగ్రహాలు తీసుకురావడం, ఊరేగించడం, రెండో రోజు వచ్చేసి మనకి బొడ్రాయి పండుగ చేసుకోవడం, మూడో రోజు విగ్రహ ప్రతిష్ఠ చేయటం, నిన్న కళ్యాణం చేయటము, ఈ రోజు రేణుకా ఎల్లమ్మ కళ్యాణం చేయటము, బోనాలు చేయటము, 4-5 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి సరదాగా గడపడము, మా చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడం, వాళ్ళతో సరదాగా ఉండటం చాలా బాగా అనిపించింది. ఎట్లా ఉంది మేడం అసలు? ఎందుకంటే ఒకే ఈ బొడ్రాయి పండగ పేరుతోని అందరినీ కలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, అందరూ ఒకే చోట కూర్చొని ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈ పండగ వాతావరణం, ఒక్కసారి బొడ్రాయి పండగ అనే పిలుపు వచ్చింది ఊరు నుంచి అంటే ఆ సంతోషం ఎలా ఉంటుంది? మేము బొడ్రాయి పండుగ రావటము, బొడ్రాయి పండుగ అనే పిలుపుతోనే వచ్చాము, కళ్యాణం అన్న పిలుపుతోనే వచ్చాము, ఈ ఊరి ఆడపిల్లలు రావాలన్న పిలుపుతోనే వచ్చినా ఇక్కడికి వస్తే మా చిన్ననాటి స్నేహితులు కానీ తాతల ముత్తాతల కాడ నుంచి అందరం కలిస్తే బాగుంటుంది. ఎవరిళ్ళ కాడ వాళ్ళం ఉన్నా కూడా మనం గుడి దగ్గరకు పోయినప్పుడు అందరితో కలిస్తే ఆ సంతోషం వేరే ఉంటుంది, ఇది బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే వచ్చాము. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. కనుమరుగైపోతున్న సాంప్రదాయాలు, కనుమరుగైపోతున్న బంధుత్వాలు ఈ ఈ బొడ్రాయి పండుగ వల్ల మళ్ళీ కలుసుకునే ప్రయత్నంలో ఎట్లా ఉంది మేడం? మీరు అంటే భవిష్యత్ తరాలకు, చిన్నపిల్లలకు తెలియని విషయాలు కూడా ఈరోజు మీరు వాళ్ళకు ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుందని భవిష్యత్తులో చెప్పే ఆలోచనతోనే వేస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది? మేము అదే అనుకుంటున్నామండి. ఇప్పుడు దేవుడి పిలుపుగా మేము వచ్చినా కూడా ముందు తరాలకు కూడా బాగుండాలి, ప్లస్ పోయిన తరాలు కూడా కలుస్తున్నాయి కాబట్టి అందరం సంతోషంగా ఉండాలి. అంటే కష్టము, బాధలు అన్నీ మర్చిపోయి అందరం కలిసిపోయినట్టు ఉంటుంది. కొన్నిటిని మర్చిపోయి బతకాలి అన్న ఉద్దేశంతోనే వచ్చాము. మా మనవరాళ్ళతో సహా తీసుకొని వచ్చాము. అందరం బాగుండాలనుకొని వచ్చాము. పిల్లలకి ఏమైనా డౌట్లు వచ్చినాయి మేడం? ఈ 4 రోజులు, ఈ 5 రోజుల కార్యక్రమంలో ఇదేంటి అమ్మా, ఇదేంటి అమ్మమ్మ అని ఏమైనా అడిగారా? చాలా డౌట్స్ వచ్చాయి. బొడ్రాయి పండుగ అంటే ఏంటిది, 4 రోజులు ఎందుకు వెళ్ళాలి, దేనికోసం వెళ్ళాలి అని. మా అమ్మ వాళ్ళు అని అనేది వాళ్ళకి తెలియదు. ఏదో వచ్చామా, ఒక గంట సేపు 2 గంటలు ఉన్నామా, ఫంక్షన్ అయితే వెళ్ళిపోయామా అనేది నడిచింది ఇన్ని రోజులు. ఇప్పుడు ఏంటి, ఒక 2-3 రోజులు మనం ఉన్నాము. అమ్మమ్మ వాళ్ళకి బావులు ఉన్నాయి, ఈ పొలాలు ఉన్నాయి, వాళ్ళు అలా మనల్ని ఎలా చూస్తున్నారు, మనం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, అది వాళ్ళకు కూడా తెలియడం కోసం మాత్రమే వచ్చాం. ఈ బొడ్రాయి పండుగ అంటేనే గ్రామ దేవతలని మనం గుర్తు చేసుకునే పండగ. ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టమైన పండగ. ఉపవాసాలతోని వాళ్ళకు అమ్మవారికి మొక్కులు తీర్చుకునే ప్రయత్నం నిజంగా పిల్లలకి అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకు మీరు ఏమన్నా చెప్పే ఆలోచన ఏమైనా చేశారు? పిల్లలు సిటీలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు, విలేజ్లలో ఉండడానికి ఇష్టపడరు. అన్నప్పుడు మనకు సిటీలో ఉంటే ఏంటి, ఊర్లలోకి వస్తే ఏంటి, అమ్మమ్మ వాళ్ళ ఊర్లలోకి వచ్చినప్పుడు పండుగలైనప్పుడు దాని వాల్యూ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకు తెలియజేస్తే ఫ్యూచర్లో వాళ్ళకు కూడా నలుగురితో కలిసి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో, బాగుంటుంది అన్న ఇదితోనే వచ్చాము. ప్లస్ పిల్లలకు కూడా అందులో తెలిసేటట్టుగానే చెప్తున్నాము.
మీరు చెప్పండి ఈ జనరేషన్‌లో ఇంకా మీకు కొన్ని విషయాలు తెలియదు బొడ్రాయి పండుగ గురించి పూర్తిగా. సో, ఈ 5 రోజుల కార్యక్రమంలో మీరు ఎంతవరకు తెలుసుకున్నారు? మీ పిల్లలకి ఎలా చెప్తారు? బొడ్రాయి పండుగ గురించయితే నాకు ఫస్ట్ అయితే ఏం తెలవదండి. నా పెళ్ళైన కొత్తలో ఒకసారి ఊర్లో బొడ్రాయి పండుగ చేషిర్రు. కానీ ఇంత ఆర్భాటంగా, ఇంత సంబరంగా అయితే చెయ్యలేదు. ఈసారి చాలా బాగా చేషిర్రు. 5 రోజుల పండగ చేషిర్రు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ మా ఇంట్లో గూడా 4 తరాల వాళ్ళుర్రు. మా నానమ్మ, మా అమ్మ వాళ్ళు, మా మేనత్తలు, నేను, నా పిల్లలు. ఒకటే దగ్గర 4 తరాల వాళ్ళకి కలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. చాలా ఆర్భాటంగా ఊర్లో గూడా ఎవ్వరింట్లో చూషినా గూడంగా అందరి ఇళ్లల్లో ఆడపడుచులని పిలుచుకోరు. అందరూ చాలా బాగా అనిపిస్తుందండి. చాలా తెలియని కొత్త విషయాలు గూడంగా నేర్చుకున్నాం. సో, మీకేమన్నా బొడ్రాయి గురించి అవగాహన గాని, ఆలోచన గాని చూస్తున్నాం గదా! ఈ జనరేషన్ వాళ్ళు ఎట్లా మారిపోతా ఉన్నారో. ఆ! సో, మేడం మీరు చెప్పండి ఈ బొడ్రాయి పండుగ గురించి ఈరోజు ఈ కార్యక్రమం గురించి వచ్చారు గదా! మీరు ఏం తెలుసుకున్నారు? ఏం తెలుసు? గతం ఎట్లా ఉండే? ఇప్పుడెట్లా ఉంది? మేము మా చుట్టాల వాళ్ళ ఇంటికి వచ్చినామండి. ఇక్కడ పండుగ అయితుంది రమ్మంటే వచ్చినాము. చాలా బాగుంది. గుడి చాలా బాగుంది. బొడ్రాయి పండుగ అవన్నీ కూడా చాలా బాగుంది. ఊర్లలో అందరూ కలిసి ఒక పండుగ జరుపుకోవడము చాలా హ్యాపీగా ఉంది. ఇదండి మొత్తానికి ఇక్కడ పులిమామిడి గ్రామంలోని నిజంగా బొడ్రాయి పండుగ అంటే గ్రామ దేవతలని పూజించుకునే రోజు. అంటే ఎల్లమ్మ కావచ్చు, ఈదమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు. ఇట్లా మహిళలందరూ కలిసి చాలా ఇష్టంగా ఉపవాసంతోని ఈ 5 రోజుల కార్యక్రమం జరుపుకొని ఈరోజు 5వ రోజు కాబట్టి చూస్తున్నాం వాళ్ళు చాలా వరకు కూడా 2, 3 తరాలు ఒకే దగ్గర చేర్చుకునే అవకాశంతోని ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఏందంటే గ్రామ దేవతలను పూజించుకుంటే మనకు అమ్మవారు అందరూ మన మన హక్కున ఉంటారు. చిన్నపిల్లలకు కూడా ఏదైనా అమ్మవారు వస్తే ముందు ప్రలాన అమ్మవారికి కొబ్బరికాయ కొట్టండి, కళ్ళు సాకబోయండి. ఈ విధంగా మనకు పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చారు. సో, అలాంటి బొడ్రాయి పండుగ తిరిగి మళ్ళా మన సాంప్రదాయాల విలువలను తెలుసుకునే ప్రయత్నంలోనే ఈరోజు నిజంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేసుకున్నందుకు నిజంగా మేమందరం కూడా సంతోషిస్తున్నామని ఇక్కడ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ పెద్దమ్మ ఉంది. నిజంగా వీళ్ళకందరికన్నా అమ్మకు బాగా తెలుసు. ఎందుకంటే పూర్వీకులు అంటేనే వాళ్ళు మూల స్తంభాలు. అమ్మ చెప్పమ్మా ఈ బొడ్రాయి పండుగ ఏంటి అసలు విశిష్టత? ఏంది ఇదంటే బొడ్రాయి పండుగ ఆడపిల్లలు పిలుచుకుర్రు మంచిగా సంతోషంగా పండుగ చేసుకుర్రు. దేవుళ్ళ నీ పెట్టుకుర్రు ఎవరు స్వతంత్ర వాళ్ళు ఈ దేవుళ్ళకి ఇచ్చారు పైసలు అంతే. నా ముందర అయితే ఇప్పుడు ఘనంగా కలిగింది పండుగ ఇది మంచిగా గద్దే బిడ్డ అప్పుడు మా ఆయన చేసిండు. ఇప్పుడు నాకు మనవాడు నా కొడుకు చేస్తున్నాడు. మీ వయసు ఎంతమ్మా? నా వయసు నాకు ఎవరు రాసి పెట్టిండు ఆయన అప్పుడు 80 ఏళ్ళు. నాకు ఎవరు రాసి పెట్టిండు అప్పుడు. వీళ్ళందరినీ చూస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు? నాకు సంతోషం ఉంది నాయన. 4 తరాల వాళ్ళు సంతోషం నాకు సంతోషం ఉంది. ఇంకా కలగాలి అనే మొక్కి వచ్చింది ఇవాళ దేవుని కూడా. సో, చూస్తున్నాం కదా అమ్మ 85 ఏళ్ళ ఉన్నా కూడా ఇంకా చిన్నపిల్ల అంటే 3 తరాలు చూసుకుంటూ వస్తుంది. 4 తరాలు అంట. ఓకే. సో, మొత్తానికి మహిళలందరూ కూడా ఇష్టంగా చేసుకునే పండగలు బోనాలు. ఈ బోనాలు కావచ్చు అమ్మవారికి ఉపవాసంతో కూడా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. సో, పులిమామిడి గ్రామంలో ఈరోజు 4 తరాల వాళ్ళు చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవారి వరకు కూడా చాలా వరకు కూడా చూస్తున్నాం. మొత్తానికి ఇదండి. మరికొందరిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక మహిళ ఉన్నారు. వారు నిజంగా బొడ్రాయి పండుగ కోసం అమెరికాకి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. చెప్పండి మేడం ఎట్లా అనిపిస్తుంది మీకు అంత దూరంకి వెళ్ళి వచ్చారు? మా బిడ్డ ఉంటది ఇక్కడ పిలిచింది. మా ఊరు కూడా ఇదే. వచ్చిన 5 రోజులు అవుతుంది. మంచిగా ఉంది. ఈ 5 రోజుల కార్యక్రమాలు చూస్తూ ఉంటున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మేడం? మంచిగా ఉంది. ఇంతమందిని ఒకే ఇంట్లో అందరిని కలుపుకుంటూ ఈ రోజు బొడ్రాయి పేరు మీద అందరిని పిలుచుకుంటూ ఇంతమందిని చూస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మేడం? మంచిగా అనిపిస్తుంది. సో, ఇదండి మొత్తానికి వాళ్ళు ఆనందంతో మాటలు రాక చెప్పలేకపోతా ఉంది. మరొకరిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. మీ ప్రసాద్ కల్వకుర్తి.